జూబ్లీహిల్స్ అసెంబ్లీ నియోజకవర్గ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి నవీన్ కుమార్ ఘన విజయం సాధించడం ఖాయమని ఎర్రగడ్డ డివిజన్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు ఎర్రా కృష్ణకుమార్ స్పష్టం చేశారు. తాము చేస్తున్న ప్రచారానికి బ్రహ్మాండమైన స్పందన ప్రజల నుంచి వస్తుందని దివంగత కాంగ్రెస్ దిగ్గజం పీజేఆర్ ప్రధాన అనుచరుడు కూడా అయిన ఎర్ర కృష్ణకుమార్ వివరించారు. తమకు ఇన్ఛార్జిగా మంత్రి పొన్నం ప్రభాకర్ ఉన్నారని, అదేవిధంగా మరో 3 చైర్మన్లు కూడా తమకు నిరంతరం అందుబాటులో ఉంటూ ప్రచార కార్యక్రమంలో పాల్గొంటున్నారని చెప్పారు. ఎర్రగడ్డ డివిజన్లో భారీ మెజార్టీని తామిస్తామని కూడా ఆయన అన్నారు. తమ ప్రచార కార్యక్రమంలో మంత్రి పొన్నం ప్రభాకర్ తో పాటు దివంగత పీజేఆర్ కుమార్తె విజయారెడ్డి మరియు పార్టీ నేతలు అమిత్ రెడ్డి, వెంకట్రామరెడ్డి తదితరులు కూడా పెద్ద ఎత్తున పాల్గొంటున్నారని చెప్పారు. ఈ ఎన్నికల్లో ఆ పార్టీ లోకలు కూడా బయటపడుతున్నాయని అన్నారు. కాంగ్రెస్ ను భారీ మెజార్టీతో గెలిపించి జూబ్లీహిల్స్ నియోజకవర్గం సమగ్ర అభివృద్ధికి మరియు ఎర్రగడ్డ డివిజన్ అభివృద్ధి కూడా దోహదం చేయాలని ఆయన సమస్త ప్రజానీకానికి మరియు నియోజకవర్గ ఓటర్లకు ప్రత్యేకంగా విజ్ఞప్తి చేశారు. ఇప్పుడు మనం తెలంగాణ రాష్ట్రంలోని జూబ్లీహిల్స్ అసెంబ్లీ నియోజకవర్గం పరిధిలో ఉన్న ఎర్రగడ్డలో ఉన్నాము. ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రం అంతటా ఫోకస్ అంతా పొలిటికల్గా జూబ్లీహిల్స్ ఉప ఎన్నికపై ఉన్న నేపథ్యంలో హోరాహోరీగా ఎన్నిక జరుగుతుంది. ప్రచార పర్వం కూడా అదే స్థాయిలో ఉంది. ఈ క్రమంలోనే ఇక్కడ మనకు సీనియర్ కాంగ్రెస్ నేత మరియు పార్టీ ప్రచారంలో ముమ్మరంగా పాల్గొంటున్న ఎర్రా కృష్ణకుమార్ గారు మనతో ఉన్నారు. కృష్ణకుమార్ గారు చెప్పండి, ఇక్కడ ఎట్లా ఉంది ప్రచార సర్లే? ఇప్పుడు చాలా బాగుందండి, చాలా బాగుంది. రోజు ఉదయము, మధ్యాహ్నము, సాయంత్రము డోర్ టు డోర్ క్యాన్వసింగ్ చేస్తున్నాము. ప్రతి బస్తీలో తిరుగుతూ చేస్తున్నాము. అంటే ఇప్పుడు ముఖ్యంగా మీకు ఎన్నో డివిజన్, తర్వాత ఏ ప్రాంతాలు వస్తాయి మీకు? మాది 101 ఎర్రగడ్డ డివిజన్. మాకు 63 బూతులు ఉన్నాయి. 63 బూతుల్లో ప్రతి రోజు ఒక 3 బూతులు 4 బూతులు అట్లా తీసుకొని డోర్ టు డోర్ ప్రతి ఒక్కరి దగ్గర మన అభ్యర్థి గురించి వివరిస్తూ వాళ్ళకు పాంప్లెట్ ఇచ్చుకుంటూ ప్రతి ఒక్కరిని కలుసుకుంటూ కాంగ్రెస్ పార్టీకి ఓటు వేయాలని కోరుతున్నాం. అంటే ఇది కాంగ్రెస్ పార్టీకి దేనికి ఓటు వేయాలనేది ముఖ్యంగా మీరు కోరుతున్నారు? చేయి గుర్తు కోటేయాలి. కాంగ్రెస్ పార్టీ అన్నప్పుడు చేయి గుర్తు, మాకు అభ్యర్థి నవీన్ యాదవ్, మా అభ్యర్థి నవీన్ యాదవ్ కోటేయాలని చెప్పేసి అందరినీ మేము రిక్వెస్ట్ చేస్తున్నాం. ఇది ఇంతవరకు జరిగిన ప్రచారం ఎట్లా ఉంది? చాలా బాగుంది, చాలా బాగుంది. మీకు ఇన్ఛార్జ్ ఎవరు? మాకు జూబ్లీహిల్స్ నియోజకవర్గానికి 3 మినిస్టర్లు ఉన్నారు. పొన్నం ప్రభాకర్ గారు, వివేక్ వెంకటస్వామి గారు, తుమ్మల నాగేశ్వరరావు గారు. మా ఎర్రగడ్డ డివిజన్ ప్రత్యేకించి 3 చైర్మన్లను నియమించారు. గుత్తా అమిత్ రెడ్డి గారు, వెంకట్రామరెడ్డి గారు, తాహిర్ మీన్ అమ్దాన్. ఈ 3 చైర్మన్లు, మినిస్టర్లు మాకు ప్రత్యేకించి మా ఎర్రగడ్డ డివిజన్కి పొన్నం ప్రభాకర్ గారు ఇన్ఛార్జిగా ఉన్నారు. ఆయన ఆధ్వర్యంలోనే మేము అన్నీ చేస్తూ ఉన్నాం. మొత్తం ఎన్ని ఓట్లు ఉన్నాయి? తర్వాత కాంగ్రెస్ పరిస్థితి ఎలా ఉంది? సుమారు 60,000 ఓట్లు ఎర్రగడ్డ డివిజన్లో ఉన్నాయి. కాంగ్రెస్ పార్టీ అత్యధిక మెజార్టీతో గెలుస్తుందని మేము అనుకుంటున్నాం. ముఖ్యంగా ఈ ఎలక్షన్స్ లో అంటే మీరు ప్రచారంలో ఎక్కువ పథకాలా, లేకపోతే ఏంటి మీరు ఇచ్చే హామీలు, లేకపోతే పాత గ్యారంటీలా? ప్రత్యేకించి ఏంటంటే సన్న బియ్యం. మా జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో జూబ్లీహిల్స్ అని అమ్లే అంత పేదలే ఉన్నారు మా ఏరియాలంతా. ఈ సన్న బియ్యం పథకం అనేది చాలా ఉపయోగపడుతుంది పేదలకు. ఇంతకుముందు బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఇచ్చే బియ్యం ఎవరు తినేటోళ్ళు కాదు, అమ్ముకునేటోళ్ళు లేకపోతే దేనికో వెళ్ళిపోయేటి, అవి కోళ్ళకో మేకలకో వెళ్ళిపోయేటి. ఇప్పుడు ప్రతి ఒక్కరు బియ్యం తీసుకుంటుంది. ఇంకోటి, బీఆర్ఎస్ ప్రభుత్వం 10 సంవత్సరాల్లో ఒక్క రేషన్ కార్డు కూడా ఇచ్చిన పాపాన పని. ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం అందరికీ రేషన్ కార్డులు ఇస్తున్నాయి. ఇది ప్రధానమైన సమస్య తీరినట్టు పేదలకు. రెండవది ఫ్రీ బస్. మూడవది 200 యూనిట్ల వరకు కరెంటు ఫ్రీ. ఇవన్నీ పేదలకు పనికొచ్చే పథకాలు. ఇంకా రైతులకు రుణమాఫీ అవి అంటే గ్రామాల్లో జరిగినాయి, మన హైదరాబాద్కు వర్తించాలి కాబట్టి ఇక్కడ మాత్రం సన్న బియ్యము, ఇంకా 200 యూనిట్ల వరకు కరెంటు, కొన్ని గృహలక్ష్మి, ఫ్రీ బస్సు, ఇవి చాలా బాగా పనిచేస్తాయి. అంటే ఇక్కడ బాగా ఎర్రగడ్డ డివిజన్లో కూడా సమస్యలు బాగా పేరుకుపోయినాయి అని అంటారు. దానికి ఒక డివిజన్ అధ్యక్షుడిగా మీ ఎర్రగడ్డలో అది మాగంటి గోపీనాథ్ గారు మనకు 10 సంవత్సరాలు ఉన్నారు. టీఆర్ఎస్ ప్రభుత్వం ఏం చేసిన పాపాన పోలే మా బస్తీల్లో. అయితే అంతకుముందు కాంగ్రెస్ ప్రభుత్వము ఉండి చేసిన రోడ్లు, ఆ డ్రైనేజీలతో అట్లనే ఇడిచిపెట్టేసారు. రోడ్లని
ఇప్పుడు ఈ 2 నెలల నుంచి మన మినిస్టర్స్ తర్వాత చైర్మన్లు వచ్చిన తర్వాత 150 కోట్ల ఫండ్ జూబ్లీస్ నియోజకవర్గానికి కేటాయించి ఈ పెండింగ్ ఉన్న వర్క్స్ అన్ని చేపించారు. ఎలక్షన్ కోడ్ వచ్చింది కాబట్టి దానికైతే ముందు ఏవైతే ఇనాగ్రేషన్లు ఉన్నాయో ఆ పనులు నడుస్తున్నాయి. మ్యాక్సిమమ్ నాకు తెలిసి 70% పెండింగ్ వర్క్స్ అన్నీ జరుగుతాయి. అంటే వీళ్ళ పెండింగ్ అది ఎలక్షన్ తర్వాత మిగతా అన్ని ఎలక్షన్ కోడ్ ఉంది కాబట్టి ఇప్పుడు చేయొద్దు కాబట్టి చేయరు. ఎలక్షన్ తర్వాత మా అభ్యర్థి గెలుస్తాడు. అవన్నీ కూడా మేము పూర్తి చేస్తాము. ప్రజలకు సౌకర్యంగా అన్ని సేవలు అందిస్తాం. అంటే ఇప్పుడు ముఖ్యంగా ఏంటంటే ఇక్కడ ఈ కాంగ్రెస్ 2 yearsలో చేసింది ఏం లేదు అని అపోజిషన్ వాళ్ళు అంటున్నారు. 2 yearsలో అంటే కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినప్పుడు డబ్బులు లేవు. బీఆర్ఎస్ మొత్తం రాష్ట్రాన్ని లూటీ చేసి వదిలేసింది. వాళ్ళు చేసిన అప్పులకు మిత్తిలు కట్టడానికి మన రెవెన్యూ సరిపోతలేదు. అయినా కానీ రేవంత్ రెడ్డి గారు ఈ పథకాన్ని ప్రవేశపెట్టి నడిపిస్తున్నారంటే ఆయనను చాలా గొప్పగా చెప్పాలి ఆయన గురించి. ఈ ప్రభుత్వం నడిపించడం చాలా ఇంపార్టెంట్. లేకపోతే వేరే అయితే జుట్టు పిక్కొని సావాల్సింది. ఆయన మరి ఎట్లా చేస్తున్నా కానీ మొత్తం మీద పేదలకైతే మంచి చేస్తారు ఈ కాంగ్రెస్ ప్రభుత్వం. అంటే మీకు ముఖ్యంగా మీరు ఈ డివిజన్లో పర్యటించినప్పుడు ప్రధాన పోటీ బీజేపీతో ఉంటుందా బీఆర్ఎస్తో ఉంటుందా? బీజేపీ ఏం లేదు. మా దగ్గర 1,50,000 ఓట్లు మైనార్టీ ఓట్లు ఉంటాయి. ఒక్క మైనార్టీ ఓటు కూడా బీజేపీ పడే అవకాశం లేదు. బీజేపీ వేస్ట్. బీజేపీని పక్కన పెట్టేసేయండి. ఏమున్నా బీఆర్ఎస్. ఇంకొకటి ఏంటంటే మేము నామినేషన్ వేయకముందే కాంగ్రెస్ పార్టీ గెలిచిందే అనుకుంటున్నాం. మేము ఇప్పుడు పోటీ పడేది ఏంటంటే మెజార్టీ కోసం. అంటే ఇప్పుడు టికెట్ కోసం చాలా మంది ఏమీలు ట్రై చేశారు. మరి క్యాండిడేట్కు ఇంకో క్యాండిడేట్కి ఇచ్చారని ఇట్లా ఏమన్నా అసంతృప్తి ఉందా? అర్థం కాలేదు. టికెట్ కోసం చాలా మంది ట్రై చేశారు కాంగ్రెస్. ఇప్పుడు మీకు ఎగ్జాంపుల్ అంజన్ కుమార్ యాదవ్, అజరుద్దీన్ ఉండొచ్చు, ఇంకా ఒక 5-6. దాంట్లో మరి ఈ క్యాండిడేట్ రావడం వల్ల అసంతృప్తి ఎఫెక్ట్ పడుతుంది. పార్టీ లైన్లో పనిచేయాల్సిందే ఎవరైనా సరే. చాలా మంది ఆశపడతారు. అందరికి టికెట్ ఇవ్వలేము కదా, ఎవరికో వస్తుంది. పార్టీ నిబంధనలకు లోబడి పార్టీ ఎవరికి టికెట్ ఇచ్చినా పని చేయాల్సిందే. ఎవరైతే అసలైన కాంగ్రెస్ వాదులురో పార్టీ కోసం పనిచేస్తారు, వ్యక్తి కోసం కాదు. ఇంకోటి జీవితాంతం ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రం రావాలని బాగా ఫైట్ చేసిన పీజీఆర్ గారుతో మీరు చాలా అసోసియేట్గా ఉన్నారు. చాలా కాలం చివరి దాకా కలిసి పనిచేశారు. ఆయన ముద్ర కానీ ఆయన అడుగుజాడల్లో ఎలా ఇక్కడ ప్రజలు గుర్తుంచుకునే పరిస్థితి? ఇప్పటికి కూడా పీజీఆర్ ఒక ఐకాన్. ఆయన పేరు చెప్పుకోకుండా ఎవరు కాంగ్రెస్ వాళ్ళు ఓట్లు అడిగే పరిస్థితి లేదు. ఆయన ఫోటో పెట్టకుండా వచ్చే పరిస్థితి లేదు. ఒకవేళ వచ్చినా ప్రజలు ఎదిరిస్తారు ఎవరైనా. పీజీఆర్కు మొదటి ప్రాధాన్యత ఉంటుంది ఈ ఏరియాలో. ఈ ఒక్క నియోజకవర్గం కాదు, ఇప్పుడు అప్పట్లో ఖైరతాబాద్ నియోజకవర్గం ఎంత పెద్ద, ఇప్పుడు 5 నియోజకవర్గాలుగా అయింది. అంత పెద్ద అన్ని కాన్స్టిట్యున్సీలో కూడా పీజీఆర్ను ఒక దేవుడుగా చూస్తారు. ఆయన చేసిన డెవలప్మెంట్ ఖచ్చితంగా ఇప్పటికి కూడా పీజీఆర్ ఫోటో పెట్టుకొనే వెళ్ళాలి. అంటే పీజీఆర్ చేసిన డెవలప్మెంట్ ఇప్పటికీ గుర్తుందంటారా? ఖచ్చితంగా గుర్తుంది. పీజీఆర్ చేసిన డెవలప్మెంటే ఇదంతా. మాకు నడవనికి వచ్చేది కాదు. ఈ మోరులో తాగిన వాళ్ళు పడిపోయేటోళ్ళు. ఇవాళ మోరి మీద బ్రిడ్జ్ చేసి రోడ్లు వేసి ఇదా. ఒకప్పటి ఎర్రగడ్డకి ఇప్పటి ఎర్రగడ్డ, అప్పుడు జంగల్, ఇప్పుడు ఎట్లా అయింది? చాలా బాగా అయింది ఎర్రగడ్డ. దీంట్లో ప్రధాన డెవలప్మెంట్కు ప్రధానంగా పాత్ర పోసిన పీజీఆర్ గారు. ఆయనను ఎవరు మర్చిపోరు. ఆయనను మర్చిపోదామన్నా గల్లీకి ఒక విగ్రహం ఉంది. చూడంగానే కొత్త ఇప్పటి పిల్లలు కూడా ఈయన ఎవరంటే పీజీఆర్ గారు అంటే అంతా తెలిసిపోతుంది. గల్లీకి ఒక విగ్రహం ఉంది. ఇప్పుడు మీరు ఎర్రగడ్డలో తిరగండి, గల్లీకి ఒక విగ్రహం ఉంటుంది పీజీఆర్ గారిది. ఇంకా ముఖ్యంగా మీ డివిజన్లో కానీ నియోజకవర్గంలో ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీల కాంగ్రెస్ వైపు ఉన్నారా లేకపోతే ఎట్లా ఉంది? ఇప్పుడు ఎంఐఎం కూడా కాంగ్రెస్కు మద్దతు ప్రకటించింది. ఇక మామూలుగా ఎస్సీలు అంటే ఖచ్చితంగా కాంగ్రెస్తోనే ఉంటారు, మైనార్టీస్ కూడా కాంగ్రెస్తోనే ఉంటారు. ఇప్పుడైతే ప్రస్తుతం వీళ్ళంతా అన్ని వర్గాల వాళ్ళు కాంగ్రెస్తోనే ఉన్నారు, కాంగ్రెస్కు మద్దతుగానే ఉంటుంది. ముఖ్యంగా మీ డివిజన్లో ఎవరెవరిని ఇన్వాల్వ్ చేస్తున్నారు ఎక్కువ ప్రచారంలో? ఇప్పుడు విజయారెడ్డి కావచ్చు, మంత్రి గారు కావచ్చు, ఇట్లా మెయిన్ వాళ్ళు. అయితే మనకు ఈరోజే షూట్ని అయింది. ఇంకా మనకు రేపు తర్వాత మనకు కొందరు స్టార్ క్యాంపనర్స్ని ఇచ్చారు. స్టార్ క్యాంపనర్స్ ఉన్నారు. స్టార్ క్యాంపనర్స్ మరి ఎవరెవరు వస్తారు? ప్రస్తుతం అయితే రేపు విజయారెడ్డి గారు వస్తున్నారు, విశ్వనాథన్ గారు కూడా
అడిగినాము, వస్తే రావచ్చు విశ్వనాథన్, ఏఐసిసి సెక్రటరీ విశ్వనాథన్ గారు, తర్వాత మా చైర్మన్లు ఉన్నారు, అమిత్ రెడ్డి గారు, వెంకటరామరెడ్డి గారు, తాన్మీర్ రంజాన్ గారు, వాళ్ళు కూడా వస్తున్నారు. వాళ్ళని తీసుకొని వాళ్ళు పనిచేస్తారు. మాగాంటి గోపీనాథ్ కుటుంబం మీద సానుభూతి అన్న ప్రభావం చూపే అవకాశం ఉందా? వాళ్ళే కొట్లాడుకుంటారు, ఈమె భార్య కాదు ఆమె భార్య కాదు అని. వాళ్ళ మీద సానుభూతి ఏముంటుంది? వాళ్ళకి అసలైన భార్య ఎవరో వాళ్ళకే అర్థమవుతుంది, మాకేం అర్థమవుతుంది? అది ఇవాళ వాళ్ళ కొడుకు ఏదో షూటింగ్ పెద్ద లెటర్ రాసి పంపిండు, సునీత వాళ్ళ భార్య కాదు, అసలైన వారసులో మేమన్నట్టుగా. మరి అది ఏమవుతుంది ఇంకా తెలియదు మనకు. సరే, ఏదేమైనా సానుభూతి అనేది పోయింది. సానుభూతి ఉంటుందా ఉండదా వేరే విషయం. కాంగ్రెస్ పార్టీ మీకు 30 నుంచి 40 వేల ఓట్ల మెజార్టీతో గెలుస్తుంది. అంటే మీరు బహిరంగంగా కాంగ్రెస్ కు ఎందుకు ఓటేయాలి? ప్రభుత్వాన్ని చూసా, పథకాలను చూసా, ముఖ్యమంత్రిని చూసా? ఇది ప్రజాప్రభుత్వం. కేసీఆర్ గారు ఆయన హయాంలో మినిస్టర్లకు అపార్ట్మెంట్ ఇచ్చేటోడు కాదు కేసీఆర్ గారు. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు పబ్లిక్లోకి వెళ్ళిపోతారు, మామూలు ప్రజలు కలుస్తారు ఒక ముఖ్యమంత్రితో. మా మినిస్టర్, మా ఇన్ఛార్జ్ మినిస్టర్లు చెప్తారు, మీకు ఏ సమస్య ఉన్నా సరే మాకు పర్సనల్గా ఫోన్ చేయమంటారు, లేదా మాకు అసలు అడ్డే లేదు, డైరెక్ట్ వెళ్తున్నాం, కలుస్తున్నాం మా మినిస్టర్. ఏ ప్రాబ్లం ఉన్నారా పొన్నం గారు చెప్తున్నారు, వివేక్ గారు చెప్తారు, వివేక్ వెంకట స్వామి గారు, అందరు మీరు రండి మా దగ్గరికి అంటున్నారు. ఇప్పుడు ఫోన్ చేస్తే మాట్లాడతారు, ఏ సమస్య ఉందో డైరెక్ట్ మాట్లాడతారు. ఆయన కేసీఆర్ ప్రభుత్వంలో కేసీఆర్కు మినిస్టర్లే కలిసేటోళ్ళు గారు, ఇక పబ్లిక్ ఎక్కడ కలుస్తారు? ప్రజాప్రభుత్వం ఇది, కాంగ్రెస్ ప్రభుత్వం. కాబట్టి ఈ చివరగా ఎర్రగడ్డ డివిజన్ ప్రజలకు కానీ, చివరగా ఎర్రగడ్డ డివిజన్ ప్రజలకు కానీ, జూబ్లీహిల్స్ నియోజకవర్గ ప్రజలకు, అది మహిళలకు ఉండొచ్చు, యూత్కు ఉండొచ్చు, అన్ని సెక్షన్ల ఓటర్లకి మీరు బహిరంగంగా ఏమి విజ్ఞప్తి చేయరు? రాబో ఎలక్షన్లలో కాంగ్రెస్ పార్టీ చేయి గుర్తు కోటేసి నవీన్ యాదవ్ గారిని అత్యధిక మెజార్టీతో గెలిపించాలని కోరుకుంటున్నాం. అట్లనే రేపు ఈ నియోజకవర్గం డెవలప్మెంట్లో మేము కూడా ప్రజలతో ఉండి రేపు నవీన్ యాదవ్ గారు గెలిచిన తర్వాత వారి ద్వారా ఇంకా మంచి డెవలప్మెంట్ చేపిస్తామని ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నాం. ధన్యవాదాలు.